హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట. పిల్లలకి స్కూల్కి పంపించే హడావిడి. ఉదయం ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని జల్దీ ఇంకా కొంచెం లేట్గా లేసాను 6:30కి. ఇంకా పొద్దున్నే పాలు కాంచి ఇడ్లీకి ప్రిపేర్ చేసిన నైట్ ఇంకా ఇడ్లీకి రెడీ చేసి పెట్టుకున్నా. ఇడ్లీనే కదా తొందరగా అవుతుందిలే అని కొంచెం 10 నిమిషాలు లేట్గా లేచినాను. ఇంకా హడావిడి అంతా ఇంత లేదనమాట. ఓ పక్క చాయ్ పెట్టినాను, ఓ పక్క పాలు పెట్టినాను, ఇడ్లీ మిక్సర్ కలుపుకుంటున్నాను. ఇడ్లీలు బాగా మెత్తగా తెల్లగా రావాలంటే నైట్ మినపప్పులో కొంచెము ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసి నానబెట్టానండి. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం చల్లగా ఉన్నా కొంచెం మ్యారినేట్ అయ్యింది, అదే పర్మనెంట్ అయ్యింది. ఇంకా ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసేసి ఇడ్లీలు అయితే పెట్టేశాను టకటక. ఓ పక్క టిఫిన్ పెడుతున్నా, ఓ పక్క పిల్లల్ని లేపుతున్నా. ఎంత హడావిడి ఉంటుందో మార్నింగ్ టైము. ఇడ్లీ అయితే తొందరగా అవుతుంది అని ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా వాష్ చేయడానికి ఒక 1/2 అవర్ పడుతుంది నాకు. ఇంకా ఫస్ట్ మా బాబు గారిని అయితే లేపి ఇంకా స్నానం చేయపోరా అని వాడిని పంపించేశాను. తొందరగా ఇడ్లీ పెట్టేసి ఇంకా మా పాపని లేపే టాస్క్ ఉంది నాకు. డైలీ మా పాపని లేపేది ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు, మా ఆయనకి. ఒకసారి మా ఆయన పోయి లేపుతాడు, ఒకసారి నేను పోయి లేపుతా, అయినా లేదు. ఇంకా నైట్ ఎంతగా మేలుకుంటుందంటే నాతో పాటు 11 వరకు మేలుకుంటుంది. పొద్దున మాత్రం అస్సలు లేయదు. ఇంకా నిన్న అసలే స్కూల్కి పోలేదని ఈరోజు కంపల్సరీ వెళ్ళాలి, యూనిఫామ్ ఇస్తారని ఇద్దరేమో పదే లేపితే ఒక అరగంటకు లేచింది. ఇంకా మా బాబు అయితే స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా వాడికి పాలు కలిపిచ్చేసేయాలి. ఒక పక్క ఇడ్లీ పెట్టేసిన, ఇడ్లీ అవుతూ ఉంటుంది. ఇడ్లీ అయ్యేలోపు మా పాపకు బ్రష్ చేయించేసి స్నానం కూడా చేయించేసేయాలి. ఇంకా తర్వాత మా పాపకు స్నానం చేయించేసి ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీలైతే చట్నీ లేని అసలు ఏ టిఫిన్లు తినరనమాట. మా వాడైతే పల్లీ చట్నీ అని సతాయిస్తాడు. ఎప్పుడైనా ఒకసారి టైం లేనప్పుడు ఏదన్నా పౌడరు పొడిలో వేసి పంపిస్తే నెయ్యి వేసి అస్సలు తినాడు. ఇంకా పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇంకా మిర్చి ఆనియన్ కూడా వేయించుకుంటున్నాను. ఇది నా స్టైల్ చట్నీ అనమాట. అందరు ఎల్లిపాయలు వేస్తే నేను ఉల్లిపాయలు వేస్తాను, కొంచెం చట్నీ వదుగా ఎక్కువ అవుతుందని. ఏమో ఈ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఒక పక్క ఇడ్లీ అవుతున్నాయి, అయ్యేకొచ్చినాయి. ఇంకా మా బాబా ఇంకా షూ వేసుకొని రెడీ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేసినాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్లు ఉంటే అలా కాదు ఇలా అని కూడా చెప్పండి, నేనేం ఫీల్ అవ్వను. నేను ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నాను, థంబ్నెయిల్ కూడా పెట్టేది రావట్లేదు నాకు. ఎవరైనా ఈజీ ప్రాసెస్ చెప్పండి. ఇంకా కొంచెం యూట్యూబ్ గురించి మధ్య వింటుంటే అన్ని కండిషన్లు ఉంటాయని నాకు కొంచెం రీచ్ అవుతామా లేమా అని డౌట్గా ఉంది. అయినా కూడా ఒక 2 months వరకు చేద్దామని డిసైడ్ అయిపోయినాను. ఇక్కడ ఇంకా కొన్ని పుట్నాలు వేసుకొని ఇంకా అన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ పడుతున్నాను. అందరూ యూట్యూబర్స్ అందరూ చాలా డౌట్స్ పెట్టారు నాకు. ఇంకా ఏమో అయినా కూడా ఇంకా స్టార్ట్ చేసాము కదా, కంటిన్యూ చేద్దాంలే అనుకున్నాను. ఇంకా ఏదేమైనా కానీ ఇంకా ఒక 2 months వరకు కంటిన్యూగా వీడియోలు పెడతానే ఉంటా. కొత్త యూట్యూబర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ కరివేపాకు మాధవి గారి స్టైల్లో వేసాను నేను. ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడు మంచిగా యూజ్ చేయాలనిపిస్తుంది. కొంచెం కరివేపాకు వాడిపోతే ఎట్లనో ఉంటుంది. ఇంకా పోపు కూడా పెట్టేశాను. మా వారికి అయితేనే ఇంకా ఇడ్లీలు ప్లేట్లో పెట్టేసేస్తున్నాను. ఇంకా ఆయన ఒక పక్క తినేలోపు పిల్లలకి బాక్స్ కట్టి ఇచ్చేయచ్చు. పిల్లలు మాత్రము స్కూల్లోనే టిఫిన్ తినేస్తారు. పొద్దున ఇంట్లో ఓన్లీ పాలు తాగిపోతారు ఒక గ్లాసు. అక్కడ బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ టైంలో నేను టిఫిన్ పెట్టిచ్చేస్తాను. ఇంకా పొద్దున్నే ఇంట్లో తింటుంటే ఇంకా లేట్ అవుతుంది. వాళ్ళు నిదానంగా తింటారు కదా, స్కూల్లో అయితే కొంచెం ఫాస్ట్గా తింటారు, మిస్లు ఉంటారు కాబట్టి. ఇంకా ఇక్కడ మా బాబుకు బాక్స్ ఇచ్చేస్తున్నాను. తన బాక్స్ తనే బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పట్టుకుంటాడు తని. ఇది కొంచెం ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం గ్రోత్ అయ్యాడనమాట. ఇంకా మా బాబుకి అయితేనే ఇంకా కొంచెం చిన్నది, వాడికంటే 1 year చిన్నది. ఇంకా వాళ్ళకి కూడా పెట్టించేసి మా బాబుకి అయితే ఇడ్లీలు కట్ చేసి పెట్టాను, డైరెక్ట్ ఫోర్క్తో తినేస్తుందని. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని స్కూల్ కింద వదిలిపెట్టేసి బండి ఎక్కిచ్చేసి రావాలి. ఇడంగా మా ఆయన టిఫిన్ తినడం కూడా అయిపోయింది. కొంచెం చాయ్ అల్లం టీ చేసి ఇచ్చాను.
కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, బాగా దగ్గు జలుబులు అవుతున్నాయి మాకు కూడా. ఇంకా పిల్లలకి అయితేనా, ఇంకా పిల్లలు టీ తాగరు కదా, ఇంకా ఇచ్చేసాను పిల్లల్ని. ఇంకా బండి ఎక్కిచ్చేసి వచ్చాను. మా పాప బండి ఎక్కలేదు, కొంచెం హైట్ ఉంటుంది బండి. ఇంకా బండి ఎక్కిచ్చేసి వచ్చి నేను కూడా టీ వేడి చేసుకొని ఇంకా వేసేస్తున్నా, ప్రశాంతంగా టీ తాగేస్తున్నా. మీరు కూడా తాగారా టీ? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ భూమిస్ కిచెన్.